ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక మాజీ మంత్రి రాజీనామా, తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నేతలు రాజీనామాలతో మెల్లిగా ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో నేత రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి శేషనాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన టచ్ లో ఉన్నట్లు కూడా గత కొన్ని రోజులుగా వార్తా కథనాలు వస్తున్నాయి. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కడియం శ్రీహరి స్పందించకపోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు కడియం శ్రీహరి అనగా సీఎం రేవంత్ రెడ్డితో ఒక ఒప్పందం పెట్టుకున్నట్లు సమాచారం. అదేంటంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో తన కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలని, అలా కాకుండా రేవంత్ మంత్రివర్గంలో తనకు చోటు ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలుస్తుంది. తనను మంత్రిని చేస్తే తన క్యాడర్తో కలిసి పార్టీలో చేర్చాలని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కడియం శ్రీహరి డిమాండ్లు విన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన విషయాలను కాంగ్రెస్ హైకమాండ్కి తెలిపారు. త్వరలోనే దీనిపైన కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తల పట్టుకున్న కడియం అనగా కాంగ్రెస్ లో చేరాలని స్థానిక నేతల నుంచి కూడా కడియంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ కు వెళ్లాలని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు ఆయన్ని ఒత్తిడి చేస్తున్న సమాచారం. కూతురుకు ఎంపీ టికెట్ హామీ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కడియంకు మంత్రి పదవి విషయంలో సందిగ్ధత నెలకొంది. పార్టీకి లో తగిలిన ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ మారే విషయంలో కడియం శ్రీహరి ఎటు తేల్చుకోలేక తలపట్టుకుంటున్నారని శేషనాన్పూర్ నియోజకవర్గ నేతల్లో చర్చ జోరందుకుంది.